రెడ్డి గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు ఓకే, మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది ఏవి ఆవిడకి రీచ్ అవ్వట్లేదట, ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతుంది. ఎందుకంటే మీరు రీచ్ అయినప్పుడు మీరు ఎంత మాట్లాడినా మీకు ఇస్తారండి, మీకు టైం ఎంత కావస్తుందో అంత ఇస్తారు, మీకు టైం ఉన్నది, మీకు ఇంకా టైం అయిపోవడం ఏంటి, ఇప్పుడే మొదలైన ఎన్నికల ప్రచారాలు, అప్పుడే టైం అయిపోవడం ఏంటి, ఇంకా చాలా టైం ఉంది. అరుణ గారు యాక్చువల్గా మోహన్ రెడ్డి అన్న క్వశ్చన్ కాదు, కాబట్టి మధ్యలో ఆయన స్పీడ్ గా వచ్చేసి కనెక్ట్ అయ్యారులేండి. నేను కృష్ణాంజనేయులు గారికి చెప్తున్నాను, అందరితో మాట్లాడారు సార్, మాట్లాడిన తర్వాత క్లియర్ గా కూడా చెప్పారు ఈ విషయము. మీరు ఆ రేపొద్దున ప్రభుత్వం స్థాపించిన తర్వాత మీ కష్టాన్ని ఎవరిని ఎక్కడ వృధా చేయనివ్వను, స్థానికంగా గానీ నామినేటెడ్ లోని ఖచ్చితంగా మీకు అవకాశం అయితే కల్పిస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఓపికగా ఈసారి రాష్ట్రం కోసం పొత్తులోకి వెళ్ళి నేనే త్యాగాలకు సిద్ధపడ్డాను, కాబట్టి మీరు కూడా ఈసారికి రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధపడాలి, తప్పదు. లేదు మీరు కంపల్సరీగా మాకు పోటీ చెయ్యాలి, మాకు టికెట్ ఇవ్వాల్సిందే అంటారా? సో ఇది ఈ పారామీటర్స్ మన దగ్గర ఉండాలి, దీని ప్రకారం మనం మనం క్యాపబుల్ గా ఉన్నామా లేదా అన్నది ఒకసారి మీరు ఆలోచించుకొని నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ తర్వాత నేను అడిగే టికెట్లు కానీ పోటీ చేసే స్థానాలు కానీ సెలెక్ట్ చేసుకోవడం ఉండిద్ది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అందరితో చెప్పిన తర్వాతే వాళ్ళు సార్ మా పరిస్థితి ఇది సార్, మా పరిస్థితి సార్ అని చెప్పి చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు టికెట్లు తీసుకునే విధానం కానీ ఎంచుకునే ప్లేసులు కానీ తీసుకోవడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సమస్య, చుట్టూ ఉన్న వాళ్ళు అభిమానుల కింద వెళ్ళనకాల తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. సార్ మీకు టికెట్ ఇవ్వకపోతే ఎట్లా సార్, మీకు ఎందుకు ఇవ్వలేదు సార్, మీరు కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి కదా సార్, లేదంటే మీకు ఇవ్వకపోతే ఎట్లాగమ్మా అని వాళ్ళు వీళ్ళు రెచ్చగొడుతుంటే వీళ్ళు ఏంటంటే మనసు చిన్నబుచ్చుకొని ఆటోమేటిక్ గా మీడియా ముందు పార్టీ మీద అసంతృప్తి లేదంటే వాళ్ళ బాధలు వెళ్ళగక్కడం జరుగుతుంది. సహజంగా ఇదే వైసీపీలో జరిగింది, దాని గురించి చర్చలు జరగవు. ఇదే టీడీపీలో కానీ లేదంటే బీజేపీలో కానీ జరుగుతుంది, వాటి మీద కూడా చర్చలు జరగవు. అలాగే జనసేన కూడా జరుగుతుంది, దాని గురించి చర్చలు అనవసరం. అసంతృప్తి ఉన్న క్యాండిడేట్ ఎవరైతే మీడియా ముందు వాయిస్ రేయడం సహజమైన విషయమే కదా ఇది రాజకీయాల్లో. కొత్తగా ఈ ఎలక్షన్ కి జరగట్లేదు, జనసేన పార్టీలో జరగట్లేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కట్టడి చేయట్లేదు. ఎవరైనా చేస్తుంది అదే, పిలిచి మాట్లాడలేదన్నమాట మాత్రం అబద్ధం. ప్రతి ఇన్ఛార్జి తోటి రాష్ట్ర కార్యదర్శుల దగ్గర నుంచి నియోజకవర్గాల ఇన్ఛార్జీల వరకు 4 నెలల క్రితమే ఆయన రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి ఈచ్ పర్సన్ రూమ్ లో పిలిచి మరి మాట్లాడారు. ఓకే, అరుణ గారు అమ్ముడు పోయారు అన్న వాయిస్ చాలా ఎక్కువగా వస్తున్న నేపథ్యం. సార్ పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయే వ్యక్తి కనుక అయితే పవన్ కళ్యాణ్ గారిని కొనాలని ప్రయత్నించే వ్యక్తుల్లో మొదటగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అతనికన్నా ధనవంతుడు స్టేట్ లో కానీ దేశంలో కానీ లేడు, అతనికన్నా అవినీతి పరుడు కూడా లేడు అన్న విషయం మనం ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది 38 కేసుల ద్వారా. నిజంగానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అమ్ముడు పోయే వ్యక్తి అయితే ఫస్ట్ లిస్ట్ లో సూట్ కేసు పట్టుకుని వైసీపీ నుంచే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మాట్లాడడం తెలియక ప్రూవ్ చేయడం కష్టం. అతను సొంత డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి తన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు నిలబెట్టుకున్న వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు. ప్రజల సొమ్ములు పెట్టి ఇష్టారీతిగా ప్యాలెస్ నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళు పవన్